మనం ప్రస్తుతం డిస్కస్ చేస్తున్న టాపిక్లో వ్యష్టి ఆదాయం అనేది తీసుకున్నాము. వ్యష్టి లేదా వ్యక్తి ఆదాయం, దీన్ని మనం పర్సనల్ ఇన్కమ్ అంటాము, పిఐ. ఈ పర్సనల్ ఇన్కమ్ అనేది ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే పిఐ ఈక్వల్స్ టు ఎన్ఐ అని రాసుకుంటాము. నేషనల్ ఇన్కమ్ అని రాస్తాము మైనస్ సిటీ స్టాండ్స్ ఫర్ కార్పొరేషన్ ట్యాక్సెస్ ప్లస్ ఎస్ఎస్సి అని రాస్తాము, సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ ప్లస్ యుడిడి అంటాము. యుడిడి కావచ్చును, యుడిపి కావచ్చును, అన్డిస్ట్రిబ్యూటెడ్ డివిడెండ్స్ ప్లస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అని చెప్తుంటాము. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇక్కడ ఏమని డిస్కస్ చేసామంటే మొత్తం వ్యక్తికి వచ్చే ఆదాయము, ఇది వ్యక్తి ఆదాయము, మొత్తం పర్సనల్ ఇన్కమ్ అనేది 2 పార్ట్స్ అని చెప్పుకున్నాము. ఒకటి ఆర్జిత ఆదాయము, రెండవది అనార్జిత ఆదాయము. ఈ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనేవన్నీ కూడా అనార్జిత ఆదాయాలుగా పరిగణించబడతాయి, అంటే ఉచితంగా వచ్చే ఆదాయాలు. నేషనల్ ఇన్కమ్ అనేది మొత్తం అండి, ఇదంతా నేషనల్ ఇన్కమ్ వస్తుంది. ఇదంతా కూడా, ఇవన్నీ నేషనల్ ఇన్కంలో అంతర్భాగమే. ఇవన్నీ ఆర్జించడం వల్ల వచ్చిన ఆదాయాలు, ఇవన్నీ కూడా జాతీయ ఆదాయంలో భాగము. ఈ ఆర్జిత ఆదాయాలను మనం ఏమంటాము? జాతీయ ఆదాయం అంటాము. ఆర్జిత ప్లస్ అనార్జిత కలిపితే వ్యష్టి లేదా వ్యక్తి ఆదాయం అని డిస్కస్ చేశాము. వ్యష్టి లేదా వ్యక్తి ఆదాయం అని చెప్పడం జరిగింది. అయితే ఆర్జించిన ఆదాయము ఒక సంస్థ, ఒక వ్యక్తి, ఒక ఉత్పత్తి కారకము, ఉత్పత్తి కార్యకలాపాల వల్ల ఎనీ ఎకనామిక్ యాక్టివిటీస్ వల్ల వచ్చిన ఆదాయమే జాతీయ ఆదాయము. ఈ జాతీయ ఆదాయంలో నుంచి, అంటే ఆర్జించిన ఆదాయంలో నుంచే, అంటే డబ్బులు ఎవరైతే ఆర్జిస్తారో ఆ వచ్చిన ఆదాయం నుంచి కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు కార్పొరేషన్ ట్యాక్సెస్ను చెల్లిస్తాయి. కాబట్టి తీసివేయాలి. ఆర్జించిన ఆదాయమే, అదంతా జాతీయ ఆదాయంలో ఉంది, కానీ వ్యక్తికి రాదు. ఎందుకు రాదు అంటే కార్పొరేషన్ ట్యాక్సెస్ అనేవి ప్రభుత్వానికి చెల్లించడం జరుగుతుంది. కాబట్టి వ్యక్తి చేతిలోకి రాదు. యాక్చువల్ ఆర్జించారు, డబ్బులు ఆర్జించి పెట్టుకున్నారు, కానీ ఒక కంపెనీ ఉత్పత్తి కార్యకలాపంలో పాల్గొంటుంది కదా, ఆ కంపెనీకి వచ్చిన ఆదాయం మొత్తంలో ఒక కంపెనీ తీసుకుంటే ఈ కంపెనీకి వచ్చిన మొత్తం ఆదాయంలో, అంటే ఎర్న్డ్ ఇన్కమే, మొత్తం అంతా సంపాదించిన ఆదాయంలో ఈ కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తాయి. ఎర్న్డ్ ఇన్కంలో నుంచే చెల్లిస్తాయి. అదేంటి? కార్పొరేషన్ ట్యాక్స్. ఈ కార్పొరేషన్ యాక్ట్ వ్యక్తులకు వస్తుందా రాదా అంటే రాదు, ఎందుకంటే ప్రభుత్వానికి చెల్లించడం జరుగుతుంది. ఇలాంటి కంపెనీలు ఏవైనా కావచ్చును, సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ చెల్లిస్తాయి, సాంఘిక భద్రత విరాళాలు చెల్లిస్తాయి. సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ చెల్లిస్తాయి. ఆ చెల్లింపులు కూడా వ్యక్తి చేతికి రావు, అంటే తీసివేయాలి. అంటే ఓ కంపెనీయే నేరుగా ఆ ప్రాపర్ ఫండ్కి ఈ అమౌంట్ చెల్లించడం జరుగుతుంది. దాని పేరే సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్. భవిష్యత్ కార్యకలాపాల కోసం, భద్రత కోసం, అంటే ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా ఫ్యూచర్ అనేది, అలాంటి వాటి కోసం, ఆ భద్రత కోసము కొద్ది మొత్తం చెల్లించడం జరుగుతుంది. అది ఎర్న్డ్ ఇన్కంలో నుంచే చెల్లిస్తారు. ఎర్న్డ్ ఇన్కమ్ మీన్స్ వాట్? నేషనల్ ఇన్కమ్. ఈ ఇన్కంలో నుంచి చెల్లిస్తారు కాబట్టి అది వ్యక్తి చేతికి రాదు. అది ఆ ఏదైతే ఆ సంస్థ ఉంటుందో ఆ సంస్థకు ఇచ్చి వేస్తారు. సో సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్ కూడా వెళ్ళిపోతుంది, వ్యక్తులకు రాదు.
వ్యక్తులకు వస్తే తీసుకోవాలి, రాకపోతే తీసుకోవద్దు. దాన్ని మనం వెస్టి ఆదాయం అని పిలుస్తుంటారు. అదే కాకుండా యుడిడి అన్నాము, అన్డిస్ట్రిబ్యూటెడ్ డివిడెండ్స్ అని పిలుస్తారు. సాధారణంగా డివిడెండ్ అనే పదం ఎక్కడ వాడతారంటే లాభాలకు ఆ పదం వాడతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో షేర్స్ కొన్నాము, షేర్స్ రూపంలో పెట్టుబడి పెట్టాము. ఇది ఒకటే కంపెనీ అనుకోండి. ఈ కంపెనీలో వివిధ రకాల షేర్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, క్యాపిటల్ కానీ ఏదో మనం సమకూర్చడం జరిగింది. ఇలా ఈ కంపెనీలో పెట్టిన షేర్స్ పైన లాభాలు వస్తాయి కదా, ఆ లాభాలను ఏం చేస్తారు అంటే అందులో ఉన్న డైరెక్టర్స్కి, పార్ట్నర్స్కి, ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చే క్రమంలో 2 భాగాలు ఉంటాయి. అంటే ఈ షేర్స్ల పైన వచ్చిన ప్రాఫిట్ ఉంది కదా, ఆ ప్రాఫిట్ మనం డివిడెండ్ అని పిలుస్తాము. మనం మామూలుగా ఒక షాప్ పెట్టినప్పుడు లాభం వస్తుంది కదా, ఆ లాభాన్ని ఏమంటాము? లాభం అని పిలుస్తాము, ప్రాఫిట్ అంటాము. అదే షేర్ రూపంలో ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెడితే ఆ షేర్ మీద వచ్చిన ప్రాఫిట్ని ఏమంటామంటే డివిడెండ్ అని పిలుస్తాము. ఇట్స్ సింపుల్. డివిడెండ్ అంటే ప్రాఫిట్ ఆన్ షేర్స్ అని గుర్తుంచుకోండి. అయితే షేర్స్ అంటే వాటాలు, ఏదైనా ఏ రూపంలో వాటాలు పెట్టినా వాటి మీద ప్రాఫిట్స్ వస్తే వాటిని మనం డివిడెండ్స్ అని పిలుస్తుంటాము. ఈ డివిడెండ్ ఏం చేస్తారంటే 2 రకాలుగా చేస్తారు. కొద్ది మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారు, దాని పేరు డిస్ట్రిబ్యూటెడ్ డివిడెండ్స్ అని పిలుస్తుంటారు. డిస్ట్రిబ్యూటెడ్ డివిడెండ్స్ అంటే వచ్చిన లాభాలను వాటాదారులకు పంపిణీ చేస్తారు, దాన్ని డివిడెండ్స్, డిస్ట్రిబ్యూటెడ్ డివిడెండ్స్ అని పిలుస్తారు. 3 పదాలు గుర్తుంచుకోండి. షేర్స్ పైన వచ్చే లాభాలను డివిడెండ్స్ అంటారు, పంచితే డిస్ట్రిబ్యూటెడ్ డివిడెండ్స్ అని పిలుస్తారు. పంచకుండా ఉంటే కొన్ని అంటే పంచకుండా అలాగే పెట్టేస్తారు, దాని పేరు అన్డిస్ట్రిబ్యూటెడ్ డివిడెండ్స్. అప్పుడప్పుడు యుడిడికి అక్కడ యుడిపి అంటారు, అంటే అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అని పిలుస్తారు. ఓకేనా? ఇవి పంపిణీ చేయబడినవి, ఇవి పంపిణీ చేయకుండా అలాగే పెట్టడం జరుగుతుంది. కొద్ది మొత్తం లాభాన్ని కంపెనీ భవిష్యత్ కార్యకలాపాల కోసం కానీ, ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఉపయోగించుకోవడం కోసం కానీ, ఇలా భవిష్యత్ ముందు చూపుతో కానీ ఇలా కొద్ది మొత్తాన్ని ఏం చేస్తారంటే, లేదా బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం అని ఇలా అనేక రకాల కారణాలతో కొద్ది మొత్తం వాటాని పక్కన హోల్డ్ చేసి పెడతారు. దట్ ఈస్ కాల్డ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ డివిడెండ్స్ అంటారు. అంటే ఈ మొత్తము వ్యక్తులకు పంపిణీ చేయబడవు. వ్యక్తికి పంపిణీ చేయనప్పుడు వ్యక్తి ఆదాయంలోకి వస్తుందా అంటే రావు. ఇవన్నీ ఆర్జిత ఆదాయాల, అనార్జిత ఆదాయాలు అంటే కంపెనీలు, వివిధ కార్పొరేట్ సంస్థలు, వ్యవస్థలు ఆర్జించిన ఆదాయాలు. ఇవన్నీ ఎందులో భాగము? నేషనల్ ఇన్కంలో భాగము. నేషనల్ ఇన్కంలో ఏమి కలిసి ఉంటాయి? కేవలం ఆర్జిత ఆదాయాలు కలిసి ఉంటాయి. మరి అందులో వ్యక్తికి వచ్చే వాటిని వ్యక్తికి ఇచ్చేస్తారు, వ్యక్తికి రాని వాటిని తీసి పక్కన పెడతారు. అప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ కూడా పక్కన పెడతారు, అంటే తీసి పక్కన పెట్టేస్తారు. అప్పుడు ఏమవుతుంది? కార్పొరేషన్ ట్యాక్సెస్ ప్లస్ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ ప్లస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ డివిడెండ్స్ ఆర్ ప్రాఫిట్స్ అనేవి మొత్తం కలిపేసి పక్కన పెడతారు. ఆ పక్కన పెట్టక మిగిలిన ఆదాయాన్ని, మిగిలిన ఆదాయాలు వ్యక్తులకు వచ్చే ఆదాయాలుగా భావించాలి. ఓకే? ఆ తర్వాత టీపీ అనేది ఉంది, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనేది ఉంది, దాని పేరు బదిలీ చెల్లింపులు. అయితే వ్యక్తి ఆదాయంలో ఇవి ఆర్జించిన ఆదాయాలే కానీ వ్యక్తుల చేతికి రావు కాబట్టి తీసేసాం. అదేంటంటే అనార్జిత ఆదాయాలు, అంటే వ్యక్తి ఆర్జించడు కానీ కొద్ది మొత్తం ఆదాయము కొన్ని సందర్భాలలో కొన్ని కేటగిరీ పీపుల్కి ఆదాయం లభిస్తూ ఉంటుంది అండి. అలాంటి దాన్ని ఏమంటారంటే అనార్జిత ఆదాయం అని పిలవడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అని పిలవడం జరుగుతుంది. ఇవేంటి అంటే జనరల్గా ట్రాన్స్ఫర్ పేమెంట్స్లోకి వచ్చేవి ఏముంటాయంటే ఉచితంగా వచ్చేవి. మళ్ళీ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అని 2 రకాలు చెప్తుంటారు. మళ్ళీ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ కూడా 2 రకాలుగా చెప్పాల్సిందే. టీపీని 2 రకాలు చెప్తాము. ఒకటేంటంటే ప్రైవేట్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్, ప్రైవేట్. రెండవది గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అని చెప్పుకోవచ్చును. ఇక్కడ ప్రైవేట్ అంటే వ్యక్తుల ద్వారా, కుటుంబ సభ్యుల నుంచి కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్ ద్వారా ఇలా ఏదో రూపకంగా ఉచితంగా వస్తాయి. వాటిని బదిలీ చెల్లింపులు అంటారు, ప్రైవేటు బదిలీ చెల్లింపులు. జనరల్గా ఒక ఫాదర్
వాళ్ళ పిల్లలకు పాకెట్ మనీ ఇస్తుంటాడు. అది ప్రైవేట్ ట్రాన్స్ఫర్ పేమెంట్ అవుతుంది. అంటే ఉచితంగా వస్తాయి, అంటే ఎలాంటి యాక్టివిటీస్లో లేకపోయినా ఉచితంగానే వస్తుంటాయి. ఇది ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ నుంచి వచ్చేవి అణగారిన వర్గాల కోసం, పర్టికులర్ కేటగిరీ పీపుల్కి, బిలో పావర్టీ లైన్ పీపుల్కి వారి సంక్షేమాన్ని పెంపొందించడం కోసమని, వారి జీవన ప్రమాణ స్థాయిని మెరుగుపరచడం కోసమని, జీవన ఉపాధిని కల్పించడం కోసమని, ఇలాంటి అనేక అంశాలు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం బదిలీ చెల్లింపులు చేయడం జరుగుతుంది. ఎలా ఉంటాయంటే జనరల్గా ఒకటి స్కాలర్షిప్స్ ఉంటాయి. తర్వాత మరొకటి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ ఉంటాయి. స్కాలర్షిప్స్, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ అండ్ పెన్షన్స్ ఉంటాయి. అన్ని రకాల పెన్షన్స్ వస్తాయి, అన్ని రకాలు. ఏ రకమైన పెన్షన్ ఇచ్చినా, విడో పెన్షన్, ఓల్డ్ ఏజ్ పెన్షన్, ఇలా ఎన్ని రకాలు డిఫరెంట్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వివిధ రకాల వృత్తులు చేపట్టే వారికి పెన్షన్స్ ఇస్తున్నారు. అలాంటి పెన్షన్స్ అన్నీ కూడా ఇందులోకి వస్తాయి. సింపుల్, ఒకటే పదంలో ప్రభుత్వం నుంచి ఉచితంగా ప్రజలకు బదిలీ అయ్యే వాటిని బదిలీ చెల్లింపులు అని పిలుస్తుంటాము. ఎకానమీ సబ్జెక్ట్ ప్రకారంగా చూసినట్లయితే బదిలీ చెల్లింపులు ఒక 3 రకాలుగా చెప్తుంటారు ప్రధానంగా. ఇక్కడ విరాళాలు కూడా వస్తాయి. వివిధ రకాల విరాళాలు, బహుమతులు కూడా మనం బదిలీ చెల్లింపుగా చెప్పొచ్చును. అయితే ఇక్కడ ప్రధానంగా ఎకానమీ ప్రకారంగా జాతీయ రుణాలపై వడ్డీలు బదిలీ చెల్లింపుగా పరిగణిస్తారు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి వచ్చే చేసే బదిలీలు, జాతీయ రుణాలపై వడ్డీలు బదిలీ చెల్లింపులే. నెక్స్ట్, వివిధ శాఖలు, ప్రభుత్వ శాఖల నుంచి చేయబడే బదిలీలు లేదా బదిలీ చెల్లింపులు వస్తాయి. ఇతర దేశాల నుంచి నికరంగా వచ్చే బదిలీ చెల్లింపులు, ఈ మూడింటిని మనం బదిలీ చెల్లింపులుగానే పరిగణిస్తాం. ఈ బదిలీ చెల్లింపులు వ్యక్తి ఆదాయంలో కలుస్తుంది, బట్ జాతీయ ఆదాయంలో కలవవు. ఇది గుర్తుంచుకోవాలి. అన్ని రకాల ఆర్జిత ఆదాయాలు జాతీయ ఆదాయంలో భాగము. అన్ని రకాల ఆర్జిత ఆదాయాలు ప్లస్ అనార్జిత ఆదాయాలు కూడా వ్యష్టి ఆదాయము. అంటే వ్యక్తి చేతికి రావాలి. ఒక వ్యక్తి ఒక కంపెనీ డబ్బులు సంపాదించింది అండి, ఆ కంపెనీ ₹1 కోటి డబ్బు సంపాదించింది. అది మొత్తం ఆ కంపెనీ ఓనర్కి ఏం రాదు, ఎందుకంటే అతను కార్పొరేషన్ ట్యాక్స్ చెల్లించాలి కదా. అలాంటివి రావు అన్నమాట. కేవలం ఈ మినహాయింపులు పోగా ఆ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ కలుపుకొని వచ్చే వాటిని మనం వ్యష్టి ఆదాయము లేదా వ్యక్తి ఆదాయం అంటారు. ఫైనల్గా దీని మీనింగ్ ఏంటి అంటే, మొత్తం ఒక వ్యక్తి ఆర్జించిన ఉచితంగా వచ్చిన మొత్తం ఆదాయాలను దీనిలో తీసుకుంటారు. అది వ్యష్టి ఆదాయం అవుతుంది. లాస్ట్ టైం దీని మీద బిట్ అడిగాడు. ఎలా బిట్ అంటే, మనం ఈక్వేషన్ ఇలా ఇచ్చాం కదండి, అక్కడ ఈక్వేషన్లో బ్రాకెట్ తీసేసి క్వశ్చన్ అడిగాడు. అప్పుడు చాలామంది అభ్యర్థులు ఏం చేశారంటే, ఆ బ్రాకెట్ తీసేసినా కూడా ఇలాగ పెట్టేశారు. అంటే బ్రాకెట్ ఇలా తీసేసి అడిగాడు, క్వశ్చన్ అడిగాడు. ఇలా అడిగాడు, ఏమాడు NI మైనస్ CT ప్లస్ SSC ప్లస్ UDD ప్లస్ TP అన్నాడు. అది రైటా రాంగా అంటే రాంగ్. ఎందుకంటే బ్రాకెట్ పెట్టినప్పుడు మనం మల్టిప్లై చేస్తాము, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అలా అవుతుంది. అంటే ఇవి రెండు కూడా మైనస్లే అవుతాయి. అది కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అంటే టెక్నికల్గా అడుగుతున్నప్పుడు ఈవెన్ బ్రాకెట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఈ విధంగా ఉన్నది. తర్వాత ఎలా ఇచ్చాడంటే ఆప్షన్ ఇచ్చాడండి, ఇది కూడా రైటే అండి. నేషనల్ ఇన్కమ్ మైనస్ CT మైనస్ SSC మైనస్ UDD ప్లస్ TP, ఇలా కూడా రాయొచ్చు. ఎగ్జామ్లో ఇలా ఇచ్చాడు, బ్రాకెట్ లేకుండా ఇచ్చాడు. ఆన్సర్ ఇది. చాలామంది అభ్యర్థులు ఇది పెట్టారంటే, ఈ బ్రాకెట్ను పరిగణించకపోయినట్లయితే ఇది రైట్ ఆన్సర్, బ్రాకెట్ ఉంటే ఇది రైట్ ఆన్సర్. సమ్మరీ ఇలాగా ఇస్తే, ఆర్జించిన ఆదాయము లేదా జాతీయ ఆదాయములో నుంచి కార్పొరేషన్ పన్నులు, సాంఘిక భద్రత విరాళాలు మరియు పంపిణీ కాని కంపెనీ వాటాలను తీసివేసి బదిలీ చెల్లింపులు కలపగా వచ్చునదే వ్యష్టి ఆదాయము. ఇలా చెప్పొచ్చును. ఈ వ్యష్టి ఆదాయము దేన్ని సూచిస్తుందంటే,
పర్చేసింగ్ పవర్ చూపిస్తుంది. పర్చేసింగ్ పవర్ కొనుగోలు సామర్థ్యాన్ని సూచిస్తుంది. కొనుగోలు యొక్క సామర్థ్యము పర్చేసింగ్ పావర్టీని చూపిస్తుంది. అంటే ఒక వ్యక్తి ఏమి కొనగలడు అనే సామర్థ్యాన్ని ఈ యొక్క పర్సనల్ ఇన్కమ్ అనేది సూచించడం జరుగుతూ ఉంటుంది. ఇది మరొక కాన్సెప్ట్ వ్యష్టి ఆదాయము లేదా వ్యక్తి ఆదాయము అని చెప్తారు. నెక్స్ట్ కంటిన్యూషన్లో మనం చూస్తున్నట్లయితే మరొక భావన ఉంటుంది, దాన్ని డిస్కస్ చేద్దాం. మరొక కాన్సెప్ట్ పేరు వ్యయార్హ ఆదాయము. వ్యయార్హ ఆదాయము, డిస్పోజబుల్ ఇన్కమ్. డిస్పోజబుల్ ఇన్కమ్ పర్సన్ కూడా రాసుకోవచ్చును. వ్యక్తి వ్యయార్హ ఆదాయము లేదా పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అని చెప్పవచ్చును. దీన్ని డిఐ కానీ పీడిఐతో కానీ సూచిస్తారు. డిఐ కావచ్చు, పీడిఐతో కానీ సూచిస్తారు. ఈ రెండింటికి మధ్య గల వ్యత్యాసం ఒకసారి చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఆదాయం తీసుకుందాం. ఇది ఆదాయము. ఈ ఆదాయం ఏంటి అంటే ఇందులో మనం ఇందాక చెప్పాము, రెండు చెప్పాము. ఆర్జించిన ఆదాయము, అనార్జిత ఆదాయం రెండు చెప్పాము. అయితే వ్యక్తి చేతికి వచ్చిన మొత్తం ఆదాయాన్ని తీసుకున్నాం ఇక్కడ. ఇది ఏంటంటే వ్యక్తి చేతికి వచ్చిన మొత్తం ఆదాయము అని చెప్పాము. ఈ మొత్తం ఆదాయంలో ఏమున్నాయి? ఆర్జించిన ఆదాయాలు ఉన్నాయి, ఉచితంగా వచ్చిన ఆదాయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ వ్యక్తికి వచ్చిన మొత్తం ఆదాయాల్లో నుంచి నేరుగా కొన్ని పన్నులను విధించడం జరుగుతుంది. అలాంటి వాటిని తీసివేస్తే వచ్చేదాన్ని వ్యయార్హ ఆదాయం అని పిలుస్తారు. ఏ అనే వ్యక్తికి ఒక సంవత్సరానికి ఒక 10 లక్షల రూపాయలు వచ్చాయి అనుకుందాం. ఎగ్జాంపుల్ 10 lakh రూపీస్ వచ్చాయి. ఇది ఏంటి అంటే వ్యష్టి ఆదాయము లేదా వ్యక్తి ఆదాయము. ఈ 10 లక్షల రూపాయల నుంచి తను ఒక 20,000 రూపాయల ట్యాక్స్ చెల్లించాడు. 20K ట్యాక్స్ చెల్లించాడు. ఏం ట్యాక్స్? డైరెక్ట్ ట్యాక్స్ చెల్లించాడు. డైరెక్ట్ ప్రత్యక్ష పన్నులు చెల్లించాడు. లేదా ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, ప్రొఫెషనల్ ట్యాక్స్ అనుకోండి, హౌస్ ట్యాక్స్ అనుకోండి. ఇలా వ్యక్తికి ప్రతి సంవత్సరం పన్నులు విధిస్తారా లేదంటే విధిస్తారు. వ్యక్తికి వచ్చిన ఆదాయము ఇక్కడ ఏదైతే వస్తుందో ఈ ఆదాయం పైన పన్నులు విధిస్తారు. ఎంత డబ్బులు వస్తే మన చేతికి ఆ డబ్బు మీద పన్ను విధిస్తారు. వాటి పేరు డైరెక్ట్ ట్యాక్సెస్ అని పిలుస్తారు. అలా ఏముంటాయి? ఇన్కమ్ ట్యాక్స్ ఉండొచ్చు, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉండొచ్చు, హౌస్ ట్యాక్స్ ఉండొచ్చు. ఇలా నేరుగా మన పైన విధిస్తారు. అలాంటి ట్యాక్సెస్ని తీసివేయాలి. అంటే 10 lakh రూపీస్ వచ్చినవి, 10 lakh రూపీస్లోంచి ఏమైంది? ఒక 20,000 రూపీస్ వెళ్ళిపోయింది. ప్రభుత్వానికి మనం ట్యాక్స్ రూపంలో పే చేసాము, తీసివేయాలి. తర్వాత ఈ వ్యక్తి ఏదో ఒక ఎగ్జామ్ అప్లై చేశాడు, లేదా ఏదో ఒక అంశం పైన ఫీజు పే చేశాడు. ఒక 10,000 రూపాయలు 10K 10,000 రూపాయలు ఫీజు పే చేశాడు. ఏదో ఫీజు. అప్పుడు ఏమైంది? 10,000 రూపీస్ కూడా అతని చేతిలోంచి వెళ్ళిపోయింది. అంటే టోటల్గా 30,000 వెళ్ళిపోయింది. అతను సక్రమంగా రెగ్యులర్గా చెల్లించాల్సిన అమౌంట్ చెల్లించకుండా పెండింగ్ పెట్టాడు. అలాంటి వాటిపైన పెనాల్టీ పడుతుంది. పెనాల్టీ ఒక 5,000 రూపాయల పెనాల్టీ పడింది. ఏంటంటే 5,000 రూపాయల పెనాల్టీలు విధించడం జరిగింది. పెనాల్టీ కూడా ఏం చేయాలి? అతను చేతిలోంచి చెల్లించడమే. ఏం లేదండి, ఒక వెహికల్ కొనుక్కున్నాడు. ఒక వెహికల్ కొనుక్కొని ఆ వెహికల్కి ప్రాపర్గా దాన్ని అంటే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా జర్నీ చేస్తున్నాడు. సీట్ బెల్ట్ ఈజ్ మ్యాండేటరీ. ఏం చేశారు? పోలీసు వాళ్ళు ఫైన్ వేశారు. లేదా 2-wheeler బైక్ కొన్నాడు, హెల్మెట్ కంపల్సరీ, హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్నాడు. అంటే రూల్స్కి విరుద్ధంగా పనిచేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది? పెనాల్టీ పే చేయాలి. ఓకే, ఈ ఫీజు కడుతున్నాడు. ఫీజును 10th లోపు కట్టాలి. అతను 10th కాకుండా 20 రోజు కట్టాడు, 20th 25th కట్టాడు. అప్పుడు ఏమవుతుంది? పెనాల్టీ పడుతుంది. ఇలాంటివన్నీ తీసారండి. అంటే మన చేతిలోకి వచ్చిన మొత్తం ఆదాయాన్ని వ్యష్టి ఆదాయం అంటారు.
ఈ ఆదాయములో నుంచి మనం చేసే అనేక రకాల చెల్లింపులను తీసివేయాలి. ఇప్పుడు ఎంత అయిపోయింది? 20, 30, ఇది కూడా 10 వేసుకున్నాం, 40,000 రూపీస్ పోయింది. ఇప్పుడు 9,60,000 రూపీస్ మిగిలిపోయింది. 9,60,000. ఈ 9,60,000 ఏమంటారంటే డిస్పోజబుల్ ఇన్కమ్ అని పిలుస్తారు. చేతికొచ్చిన మొత్తం ఆదాయము వెస్టి ఆదాయము. అందులో నుంచి, ఆ వెస్టి ఆదాయంలో నుంచి మన చెల్లింపులన్నీ పోగా మిగిలిన దాన్ని ఏమంటారంటే వ్యయర్హ ఆదాయం అని పిలుస్తారు. డిస్పోజబుల్ ఇన్కమ్ ఈక్వల్స్ టు ఇలా పర్సనల్ ఇన్కమ్ మైనస్ పర్సనల్ ట్యాక్సెస్ అంటాము. ఇవన్నింటినీ ఒక సింగిల్ వర్డ్తో సూచిస్తాం. దాని పేరే పర్సనల్ ట్యాక్స్ అని చూపిస్తారు. రైటే, టెక్నికల్గా అలా రాస్తామండి. ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చును, ఇలా రాసుకోవచ్చును. పర్సనల్ ఇన్కమ్ మైనస్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని అనుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి పర్సనల్గా చెల్లించే ప్రత్యక్ష పన్నులు అని ఇక్కడ మీనింగ్. లేదా ఇలా కూడా రాసుకోవచ్చును, పర్సనల్ ఇన్కమ్ మైనస్ ఇలా రాయచ్చును డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రత్యక్ష పన్నులు ప్లస్ విరాళాలు కాంట్రిబ్యూషన్స్, విరాళాలు, ఫీజులు, పెనాల్టీలు ఇలా రాసుకోవచ్చు. అన్నీ రాసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి తను పర్సనల్గా సంవత్సరానికి ఒక 10,000 రూపాయల విరాళం ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి ఇస్తున్నాడు. మరి అప్పుడు అదేమవుతుంది? అతని వ్యక్తిగత ఆదాయంలో చెల్లిస్తున్నాడు కదా. కాబట్టి ఆ 10,000 కూడా తీసివేయాలి. అంటే విరాళాలు ఇచ్చినా తీసివేయాలి, పెనాల్టీలు పడినా తీసివేయాలి, కాంట్రిబ్యూషన్స్ తీసివేయాలి, అండ్ ప్రత్యక్ష పనులు కూడా తీసివేయాలి. ఇవన్నీ తీసివేయగా అతనికి వచ్చే ఆదాయాన్ని మనము డిస్పోజబుల్ ఇన్కమ్ అని పిలుస్తారు. ఇక్కడ వీటి ప్లేస్లో ఇంకా ఏదైనా వేరే కొత్త అంశం ఉన్నా గమనించాలి. ఎగ్జామినర్ చాలా తెలివిగా క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే వ్యక్తి చేతిలో నుంచి వెళ్ళిపోయే అమౌంట్ను ఏది ఇచ్చినా కూడా మీరు అక్కడ దానికి ఆప్షన్లో ఎస్ అని పెట్టాలి. అంటే దాన్ని మినహాయించడం జరుగుతుంది. ఓకే, తర్వాత లేదంటే ఇలాగ రాసుకోవచ్చును, డిస్పోజబుల్ ఇన్కమ్ ఈక్వల్స్ టు కన్జంప్షన్ అండ్ సేవింగ్. ఇవి రెండూ కలిపినా కూడా డిస్పోజబుల్ ఇన్కమ్ వస్తుంది. ఒక సంవత్సరానికి 9.6 లక్షల రూపాయలు వచ్చినవి, 9,60,000 వచ్చినవి. ఈ 9,60,000 ఏం చేస్తాడు ఒక వ్యక్తి అంటే తనకు వచ్చిన ఆదాయంలో ఒక 5 lakhs కన్జంప్షన్ చేశాడు, ఒక 4,60,000 సేవింగ్ చేశాడు. ఒక వ్యక్తిని వెళ్ళి ఒక సంవత్సర కాలంలో నీవు ఈ సంవత్సర కాలంలో ఎంత ఖర్చు చేశావు అని అడిగితే సి, అది కన్జంప్షన్, వినియోగము. ఎన్ని డబ్బులు దాచుకున్నావు చెప్తాడు. ఇవి రెండు కలిస్తే ఇదే అమౌంట్ వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ పోను, మిగిలింది మాత్రమే డిస్పోజబుల్ ఇన్కమ్ అని గుర్తుంచుకోవాలి. ఇగో ఈ విధంగా మనకి డిస్పోజబుల్ ఇన్కమ్ వస్తుంది. అయితే ఇది డిమాండ్ చేసే మొత్తాన్ని సూచిస్తుంది. అంటే ఒక వ్యక్తి తన చేతుల్లో ఉన్న ఆదాయంతో డిమాండ్ అంటే కొనుగోలు చేస్తాడు. డిమాండ్ మీన్స్ నథింగ్, కొనడము, కొనుగోలు చేస్తాడు. ఆ కొనుగోలు మొత్తాన్ని సూచించడం జరుగుతుంది. దీన్ని ఆధారంగా అంటే ఈ డిమాండ్ను ఆధారంగా చేసుకుని వివిధ రకాల వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు వారి యొక్క బిజినెస్ను ఎస్టిమేట్ చేస్తారు. ఎంత బిజినెస్ చేస్తాము ఈ సంవత్సరము అనేది ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మొత్తం వ్యాపార కార్యకలాపాలన్నీ సాధారణంగా ఈ యొక్క డిస్పోజబుల్ ఇన్కమ్ పైన ఆధారపడి ఉంటాయి. ఇది డిస్పోజబుల్ ఇన్కమ్.